ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ బాచుపల్లిలో హత్యకు గురైన వివాహిత మధులత తల్లిదండ్రులు బిడ్డనే తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. తమ బిడ్డను చంపిన భర్త భరద్వాజ్ నాగేంద్రను ఉరితీయాలని కోరుతున్నారు. అప్పుడే తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డను చంపి ముక్కలు ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించాడని వాపోతున్నారు. కిరాతకంగా హతమార్చిన భరద్వాజ్ను కాపాడే పోలీసులు, అతని తండ్రులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. బాచుపల్లిలో వివాహిత మధులత దారుణంగా హత్యకు గురయ్యారు. భర్త భరద్వాజ్ నాగేంద్ర చంపి ముక్కలు ముక్కలుగా చేసేద్దామని చూశాడు. గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధులతతో నాగేంద్రకు పెళ్లైంది. అదనపు కట్నం కోసమే వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను చంపినట్లుగా తెలుస్తోంది. మేలు చేయడానికి న్యాయం వైపు నిలబడండి అని పోలీసు వాళ్ళని కోరుకుంటున్నా. నా కూతుర్ని, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చంపి హతమార్చి ఆమెను ముక్కలుగా నరకడానికి ప్రయత్నం చేసి, గ్యాస్ లీక్ చేసి, గ్యాస్ పేల్చడానికి ప్రయత్నం చేసి, ఇంత దారుణమైన ఘటన చేసిన వ్యక్తిని ఇంకా పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సమాజానికి ఏం మేలు చేద్దామని భరద్వాజ్ అనే వ్యక్తిని ఉరిదీయండి సార్, ఉరిదీయండి. మా బాధను చెప్పుకోలేకపోతున్నాం. ఏ విధంగా మేము ఆవేశం ఆ బాధను ఎవరు తీరుస్తారండి? నేను ఒక సాధారణ ఉద్యోగిగా ఉండి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటే ఆ దుర్మార్గుడు చంపి హతమార్చి విడిభాగాలు చేయాలని ప్రయత్నం చేయడం అది ఎంత దారుణము. చూడడానికి కూడా కష్టమైన పరిస్థితి ఏర్పాటు చేశాడు ఆ దరిద్రుడు. పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఏం చేయాలి, ఎలా సాకాలని నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని అయ్యింది. నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఎన్ని విధాలుగాను నా పిల్లలతో నేను పోరాడుతుంటే ఇంత దారుణమైన ఘటన చేసి మాకు కడుపు కోత పెట్టినాడు. ఎవరైనా గొడవలు పడితే ఏదో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇంత రాక్షసంగా చేసే వాళ్ళని ఎక్కడా చూడలేదు. అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపాడు. నా కూతుర్ని ఎవరికి చెప్పుకుంటా తీరుతుంది బాధ. అమ్మాయి లక్షణంగా సాకి ఇంత పెద్ద అమ్మాయిని చేసి చదివించి ఉద్యోగం ఇప్పించి లక్షలు సంపాదించి వాళ్ళకి ఇస్తుంటే దాహం తీరలే. ఎంత బాగా చూసుకోవాలి అమ్మాయిని, ఈ విధంగా చేస్తాడా? అప్పటికి 10 నెలల జీతం ఇవ్వలేదని కారు కొనుక్కోవాలా ఇవ్వమని అడిగాడు. అమ్మాయి ఇవ్వలేదు. ఇంకా ఆ గొడవలే ఉంటాయి అనుకుంటున్నాను. మా 2 నెలల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టుండి మాకు వార్త వచ్చింది. పోయి అమ్మాయిని చూద్దామనగా లేకుండా చేశారు. అక్కడ ఎలా ఉందో ఈ రోజుకి నేను చూడలేదు. అంత అయిపోయాక ఇంటికి తీసుకొస్తే చూస్తే అమ్మాయి ముఖం నల్లగా ఉంది. ఇంతకంటే ఘోరం ఉంటుందా? మా ఇండ్లలో అసలు ఎప్పుడూ జరగలేదు, ఎవరికి జరగలే. ఇంత రాక్షసులు ఈ చుట్టుపక్కల ఉన్నారని నాకు తెలియదు. అసలు తెలిస్తే ఈ సంబంధం చేసేవాళ్ళమే కాదు మేము. ఇట్లాంటి దరిద్రులకు వాళ్ళకు మనుషులకు పుట్టిండో లేదో వాడు. మరి ఇంత రాక్షసుడు ఆ మంతును ఎవరన్నా చేస్తారా చెప్పండి? ఆ మంతును ఒక చేతులు ఎట్లా వస్తాయి వాడికి? ఆ రాక్షసుడు కదా వాడు. ఎన్ని కత్తిపోట్లు పొడిచాడో బిడ్డని, ఎంత బాధపడిందో నా బిడ్డ, ఎంత నరకం అనుభవించిందో. ఎవరు చూస్తారు ఇవన్నీ? అతి కిరాతకంగా చంపారండి. మా చెల్లెలి పేరు మధులత. అతి కిరాతకంగా చంపింది తన భర్త నాగేంద్ర భరద్వాజ్. May 4th ఈవినింగ్ చంపేసి అమ్మాయిని బాడీ చిక్కకుండా పీసెస్గా కట్ చేద్దామని ట్రై చేసి కుదరక 2 గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేసి ఇల్లంతా కిటికీలు అన్నీ మూసేసి తను బాబుని తీసుకొని వెళ్ళిపోయాడండి. ఇది తెలిసి అపార్ట్మెంట్లో నైబర్స్ గేట్ అన్ని బద్దలు కొట్టిపోయి గ్యాస్ ఆఫ్ చూసేసరికి అమ్మాయి రక్తపు మడుగుల్లో చనిపోయి ఉందండి. మాకు ఆ రోజు అర్ధరాత్రి 1:30 తెలిసి మేము హుటాహుటిగా మేము ఆంధ్రాలో ఉంటామండి. మేము
7 అవర్స్ కంటిన్యూస్ డ్రైవ్ చేసుకుంటూ మార్నింగ్ 9కి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూడంగానే అమ్మాయిని తీసుకెళ్లారు. మాకు ఈ సంఘటన నుంచి ఇంకా మా తల్లిదండ్రులు ఇంకా కోలుకోలేదు. బాబు 17 నెలలు బాబు అండి. ఈ బాబుకి ఎలా న్యాయం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం ఈ బాబుని చూసన్నా వాడికి కనికరం కలగలేదు. వాడికి మా చెల్లెల్ని అతి కిరాతకంగా చంపిన ఈ నాగేంద్ర భారద్వాజ్కి కఠినంగా శిక్ష పడాలని పోలీస్ వ్యవస్థని, కోర్టు వారిని కోరుకుంటున్నాం.